అమ్మ తమ్ముడినొక్క లయన్‌కి ఏమని ఐడియా వస్తుంది? ఏం ఐడియా ఇస్తుందంటే, తమ్ముడి నక్క సింహానికి ఒక కథ చెప్తుంది. ఆ కథ ఏంటంటే, ఒక సింహం, ఒంటె, ఇంకా ఫాక్స్, కాకి, ఇంకా పులి. ఎన్ని యానిమల్స్ ఉంటాయో ఆ కథలో. ఆ కథలో సింహము ఒక ఫారెస్ట్‌కి రాజు. దాని కింద మంత్రులు ఎవరెవరు? పులి, కాకి, ఇంకా ఫాక్స్ అంటే నక్క. ఈ ముగ్గురు ఉంటారు. మంచిగా ఫ్రెండ్స్‌గా ఉంటారు. సలహాలు ఇస్తుంటారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఒక ఒంటె వస్తుంది. ఒంటె అంటే క్యామెల్. క్యామెల్ వస్తుంది. "నువ్వెక్కడి నుంచొచ్చావు?" అని అడుగుతాయి. "నేను తప్పిపోయి వచ్చాను. నేను మీ దగ్గర ఉండొచ్చా? నాకింకేం తెలీదిక్కడ" అంటే, సరే అని చెప్పి ఈ పులి, నక్క ఇంకా కాకి ఒప్పుకొని సింహం దగ్గరికి తీసుకెళ్తాయి. సింహమేమో ఒంటెని చూసి ఎంత బలంగా ఉందో, ఇది మన ఫారెస్ట్‌లో మనకేదన్నా ఆపదొచ్చినా హెల్ప్ చేస్తుంది అని చెప్పి దానికి గూడా మంత్రి పదవి ఇస్తాడు సింహం. ఇంకా ఈ పులి, నక్క ఇంకా కాకికి ఇదంటే నచ్చదు. నిన్న గాక మొన్నొచ్చింది, అప్పుడే మంత్రి పదవా అనుకుంటాయి. సరే ఎలాగైనా ఈ ఒంటెని పంపించేయాలి, దీని అంతు చూడాలి అని ఒక ప్లాన్ చేస్తాయి. ఒకసారి సింహం రాజుకి ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది. తిండి తినడానికి గూడా ఓపికుండదు. బయటికెళ్ళి వేటాడాలి, ఓపికుండదు. ఇవి ఒక ప్లాన్ ప్రకారం ఎళ్ళి కాకి ముందెళ్తుంది సింహం దగ్గరికి. "సింహం రాజా, నన్ను తిని మీ కడుపు నింపుకోండి" అంటుంది. "నువ్వెంతున్నావు? నాకే పక్కకి సరిపోవు. నేను నిన్ను తినను" అంటుంది. తర్వాతేమో నక్క వెళ్తుంది. నక్క వెళ్ళి "నన్ను తినండి సింహం రాజా" అంటే, "నువ్వు అసలు మంచిదానివే కాదు. నువ్వు కన్నింగ్ ఫాక్స్‌వి. నేను నిన్ను తినను" అంటుంది. సరే ఇంక పులి వెళ్తుంది. పులి ఎళ్తే, "నువ్వేమో అన్ని జీవుల్ని తింటావు. నేను నిన్ను తినను" అంటుంది. ఇంకా మిగిలింది ఒంటె అని చెప్పి 3 ఒకేసారి అంటాయి. పాపం ఒంటె కూడా ఇంక చేసేదేం లేక "మీరు నన్ను తినండి. మీ ఆకలి నింపుకోండి" అంటుంది. "లేదు, నువ్వు నాకు మంచి స్నేహితుడివయ్యావు. నేను నిన్ను తినలేను" అంటుంది. "లేదు లేదు, మీరు నన్ను తినాల్సిందే" అని ఒంటె అడుగుతుంది. ఈ 3 పులి, నక్క ఇంకా కాకి ఏమంటాయి? "మీరు కింగ్. మీరు లేకపోతే ఈ అడవికి దిక్కెవరు? మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరైతే తినాల్సిందే" అని చెప్తాయి. ఇంక సరే అని చెప్పి ఒక్క దూకు దూకి పాపం క్యామెల్‌ని తినేస్తుంది. అలాగా ఈ కథలోలానే మీరు గూడా ఈ అడవికి రాజు. మీరు బతికుండడం నాకు చాలా అవసరము. ఇంకా ఎద్దుని ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అని చెప్తుంది. ఇలా సింహానికి ఎద్దుని చంపమని ఇండైరెక్ట్‌గా సలహా ఇస్తుంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా దిదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.